వచ్చే ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ చేస్తున్న మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అభ్యర్థులను మారుస్తూ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఆ పార్టీలో రాజీనామాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. ఆ జాబితాలో ఎంపీలు కూడా చేరిపోతున్నారు. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీలో బీసీలకు పదవులే తప్ప పవర్ లేదని, తాను ఎంపీగా గెలిచాక 2 సార్లు మాత్రమే సీఎంను కలవగలిగానంటూ, పార్టీలో రెడ్డి వర్గం వారికే అన్ని పనులు అవుతున్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ 2019 ఎన్నికల ముందు వరకు పొలిటికల్ సర్కిల్స్లో పెద్దగా పరిచయం లేని పేరు. బీసీ వర్గానికి చెందిన ఆ డాక్టర్ ఓవర్ నైట్ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఫోకస్ అయ్యి అదే ఊపులో విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించాక కర్నూలు నగరంలో స్థానికంగా నివాసముంటూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే పెద్దగా రాజకీయ అనుభవం లేని ఆయన పార్టీ నాయకుల్ని కలుపుకొని పోవడంలో ఫెయిల్ అయ్యారు అన్న టాక్ ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫాను గాలి జోరుగా వీచింది. తమకు పెద్దగా పరిచయం లేనప్పటికీ కొందరు ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కర్నూలు ఎంపీగా కొత్త ముఖమైన సంజీవ్ కుమార్ లాంటి వారిని జిల్లా వాసులు గెలిపించారు. కర్నూలు ఎంపీగా సంజీవ్ కుమార్ ఎన్నికైనప్పటి నుంచి పార్టీ కేడర్తో, జిల్లాలో ముఖ్య నాయకులతో ఎక్కువగా కలిసేవారు కాదంటారు. వివిధ సందర్భాల్లో సంజీవ్ కుమార్ తను ఫుల్ టైం రాజకీయ నాయకుడిని కాదని, కేవలం పార్ట్ టైం పొలిటీషియన్ మాత్రమే అని, ఫ్యూచర్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటా అని ప్రకటనలు చేశారు. కర్నూలు ఎంపీగా ఆయన పదవీకాలం 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను, ఎంపీలను గడప గడపకు తిరగాలి అని ఆదేశాలు జారీ చేసింది. అయితే సంజీవ్ కుమార్ ఏమాత్రం కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్లో గడప గడపకు తిరగడంపై ఆసక్తి చూపించలేదు. దాంతో అధిష్టానం సీరియస్ అయి ప్రవర్తన మార్చుకోవాలి అని హెచ్చరించిందని పార్టీ వర్గాలంటున్నాయి. అదే సమయంలో కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న కోడుమూరు, ఎమిగనూరు, ఆదోని పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్న చేనేత వర్గీయుల్లో అదే వర్గానికి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైందట. అంశాలన్నీ తెలుసో ఏమో కర్నూలు ఎంపీ స్థానం నుంచి తను తప్పిస్తే ఎమ్మెల్యే టికెట్ అయినా ఇవ్వాలి అని పార్టీ అధిష్టానాన్ని కోరారంట సంజీవ్ కుమార్. ఎమ్మిగనూరులో తమ సామాజిక వర్గం తను సపోర్ట్ చేస్తుందని, ఎలాగైనా తాము గెలుస్తా అని ఆయన పార్టీ అధిష్టానానికి చెప్పినా ఇప్పటి వరకు ఎలాంటి హామీ లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారట. అయినా ఏదో ఒక టికెట్ లభిస్తుంది అన్న ఆశతో ఇంతకాలం ఉన్న ఆయన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక ఛాన్స్ లభించదని, పార్టీలో ఉండటం కష్టమని ఫిక్స్ అయ్యారట. తన రాజకీయ భవితవ్యంపై తాడేపల్లికి ఫోన్ చేసినా ఎవరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతూ ఉండడంతో ఇలాంటి పార్టీలో తాను ఇమడ్లేను అన్న ఆగ్రహంతో ఆయన కర్నూలు ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారంటున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై తన సామాజిక వర్గం వారితో చర్చించి నిర్ణయం తీసుకుంటానంటున్నారు. రానున్న ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తా అని, తన వర్గం వారు మద్దతుగా ఉంటారని ధీమాతో ముందుకెళ్తున్నారట. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆయన వైసీపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీలకు పార్టీలో పదవులే తప్ప పవర్ లేదని, ప్రభుత్వ పరంగా రెడ్డి వర్గం వారికైతే అన్ని పనులు అవుతున్నాయని, పేరుకి ఎంపీని అయినప్పటికీ ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే తనకు సీఎం అపాయింట్మెంట్ లభించిందని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. ఎంపీగా కేంద్రంతో మాట్లాడి చేయగలిగినంత తన నియోజకవర్గానికి చేశాయని, పూర్తి స్థాయి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మద్దతు లభించలేదని, తాను చేయాలి అనుకున్నా దాంట్లో 10% సాధించలేకపోయా అంటున్న సంజీవ్ కుమార్ మద్దతివ్వని పార్టీలో కొనసాగలేకనే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మరి చూడాలి ఈ డాక్టర్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో.